నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యేల పనితీరు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి చోట ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయని, ప్రజల ఆస్తుల వ్యవహారాలు కూడా ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నారని, అందుకని ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే తప్పుడు పనులు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరినట్టు తెలుస్తోంది. సో మరి చంద్రబాబు గారు కూడా దీనిపైన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు అంటున్నారు. మరి ఎన్నిసార్లు రియాక్ట్ అయినా కూడా వీళ్ళలో మార్పు అయితే రావట్లేదు. స్వయంగా మరి డిప్యూటీ సీఎంఏ కంప్లైంట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా కొన్ని ఎమ్మెల్యేల పనితీరు గురించి వచ్చినట్టు ఆయన ముఖ్యమంత్రికి చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఒక పక్క లోకేష్ గారు, మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్వయంగా చెప్తున్నా కూడా మార్పు అనేది రావట్లేదు, ఏంటంటారు? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, శాసనసభ్యులుగా పోటీ చేసే వాళ్ళందరూ ఎక్కువ మంది కూడా ఖర్చు పెట్టాలా, మీ దగ్గర ఎంత ఉంది, ఎంత ఖర్చు పెడతారు, మీ స్తోమత ఏంటి అని చూసుకొని టికెట్లు ఇస్తే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి ఉంటాయి. ముందుగా ఈ శాసనసభ్యులు ఎంతమంది ఈరోజు పార్టీతోటి మమేకమై ఉన్నారు, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రచారం చేశారు, పార్టీ కార్యకర్తలతోటి ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నారు, పార్టీ కోసం గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రోడ్డెక్కి పోరాటం చేశారు. మరి ఇవన్నీ చేయని వాళ్ళకి గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులతోటి కావచ్చు, ప్రజలతోటి కావచ్చు, ఎన్నికల ముందు వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళకి, అంతకుముందు వ్యాపారస్తులు కాబట్టి రాజకీయం కూడా వాళ్ళు వ్యాపారం అనుకుంటున్నారు కాబట్టి, దీంట్లో కూడా సంపాదన మార్గాలు మాత్రమే వాళ్ళు అన్వేషిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఉంటారని మనం ఎలా భావిస్తాం చెప్పండి. ఈరోజు ఒక శాసనసభ్యుడు గెలవాలి అంటే 100 కోట్ల రూపాయల దాకా కొన్ని నియోజకవర్గాలు 100 కోట్ల పైన ఖర్చు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు ఎన్నికల కాటికి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇది 150 కోట్లు అవ్వచ్చు. ఈ 5 సంవత్సరాల్లో అతని మెయింటెనెన్స్కి ఒక 50 కోట్లు కావచ్చు. అంటే ఈ 300 కోట్లు ప్రజల దగ్గర నుంచి లాగాల్సిందే కదా అతను. అందుకే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. చివరికి భార్యాభర్తల తగులకు కూడా వాళ్ళు డబ్బులతోటి ముడి పెడతా ఉన్నారు. ఆ స్థాయికి దిగజారిపోయారు చాలా మంది కూడా. ఏ విషయాల్లో డబ్బులు వస్తాయి ఆ విషయాలు ఏది కూడా వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆస్తుల తగాదాలోకి ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే చాలా బాధగా ఉంటాయి. వాళ్ళ మీద 5 సంవత్సరాలు ఏ అవినీతి మీద అయితే పోరాటం చేసి ప్రజలు నీకు వెన్నంటి భుజానేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, దెబ్బలు తిన్న కార్యకర్తలు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు కూడా తృణప్రాయంగా త్యజించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఏం ఆశించారు, ఎందుకు పోరాటం చేశారు, ఎందుకు ఈ కూటమికి మద్దతుగా 164 స్థానాలు ఇచ్చారు, ఆ అరాచకాలన్నీ వాళ్ళు చేశారు కాబట్టి, సహజ సంపదను దోశారు కాబట్టి, ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో కళ్ళ ముందు వాళ్ళకి కనపడుతుంది కాబట్టి, మద్యం కుంభకోణం అనేది స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి, కొన్ని వేల మంది 30,000 నుంచి 60,000 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, యుక్త వయసులో ఉంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, మధ్య వయస్కుడైతే కుటుంబం ఉంటుంది కదా, ఆ ఒక్కడికే పరిమితం కాదు కదా అది. ఈ లెక్కన ఒక 50,000 మంది చనిపోయారు అంటే 2 లక్షల మంది అతని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఈరోజు వాళ్ళు దిక్కుముక్కు లేకుండా పోయింది కదా. ఆ కుటుంబ సభ్యులందరూ కసిగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశారు కదా. మరి వాళ్ళకి న్యాయం చేయకపోతే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు? ఎంతోమంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురాకముందే చాలా ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలో రెవెన్యూలో వాళ్ళు చేసినటువంటి అరాచకం వల్ల భూముల సరిహద్దులు మారిపోయినాయి, భూమి విస్తీర్ణం మారిపోయింది. దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాటిని పరిష్కారం చేయకుండా దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి సెటిల్మెంట్ చేసుకొని ఆ విధంగా కూడా ఆదాయ మార్గాలుగా చూసుకుంటున్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు ఈరోజు. సార్, ఇక్కడ పదే పదే కూడా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, గత ప్రభుత్వ తప్పిదాలను మనం రిపీట్ చేయొద్దు, గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో చూస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ఓడిపోయారు అనేది మనం చూస్తూ ఉన్నాం అని చెప్పి ఆయన ఫ్రీ ఇసుక కావచ్చు, ఇలా ప్రజలకు ఈవెన్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ర్యాంకింగ్స్ కూడా ఇస్తూ వాళ్ళ పనితీరుకి ఇంత చేస్తున్నా కూడా మరి ఎమ్మెల్యేలు అంటే గతంలో మనం చూసాం, ఈ వాలంటీర్లను పెట్టి ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం వల్లే వాళ్ళు అసలు ఎమ్మెల్యేలను కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని. వాళ్ళు అలా ఉంటే వీళ్ళేమో డైరెక్ట్ వెళ్ళి ప్రజల దగ్గర ఈ విధంగా లాబింగ్ చేస్తూ ఉంటే ఏంటి సార్ అసలు పరిస్థితి, ఎలా అనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఈ విధమైనటువంటి పరిపాలన ఎప్పుడు జరగల. 2014 నుంచి 2019 వరకు ఆయన పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఉద్యోగ కల్పన జరిగింది, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. కానీ ఆ రోజు కూడా ఎమ్మెల్యేలు చాలామంది వాళ్ళు చేసిన తప్పిదాల వల్లే ప్రభుత్వం
ఓటమి పాలైంది. ఇది గమనించుకోవాలి. తిరిగి అదే పునరావృతం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, అవకాశాలు కూడా ఇస్తున్నాడు. కానీ 3-4 శాసనసభ్యుల మీద కఠినమైన నిర్ణయాలు కనుక తీసుకొని ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వచ్చి ఉండేవాళ్ళు. ఆ తెగింపు ఎందుకో ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు. ఇప్పుడు అంటే ఆయనకు మంచి అవకాశం కూడా, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల కాలపరిమితి ఉంది ఎన్నికలు రావడానికి. ఇప్పటి వరకు మనం చూసుకుంటామంటే ఈ రోజుతో చూసుకుంటే 29 రోజులు అవుతుంది. అంటే ఇంకా మీకు అంటే 17 నెలలు వేసుకోండి, ఇంకా 43 నెలలు, 43 నెలల్లో 36 నెలలు వేసుకోండి, మీరు ఇంకా చాలా చేయొచ్చు. ఇప్పటికి నిజంగానే గేమ్ చేంజర్ ఒక రకంగా మీరు తీసుకొచ్చే పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఈ ఫలాలు ఎవరికి అందాలి? రాజకీయ నాయకులకి, అధికారులకు కాదు కదా, ప్రజలకు అందినప్పుడే. ఇప్పుడు కొనుగోలు శక్తి ఎందుకు తగ్గింది ఆంధ్ర రాష్ట్రంలో? మిగిలిన విషయాలు చూసుకుంటా ఉంటే మీరు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పుంజుకోలేదు? ఎందుకు వెనకబడిపోతూ ఉంది? ఇంకా హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రం రావాలని ఎందుకు కోరుకోవట్లేదు? నమ్మకం కోల్పోతున్నారు. శాసనసభ్యుల తీరు వల్ల వాళ్ళకి వీళ్ళకి పెద్ద వ్యత్యాసమే లేదు, మనం ఎందుకు వెళ్ళి పెట్టుబడులు పెట్టాలనే అభిప్రాయంలో ఉన్నారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చినందువల్లే మనకేం మేలు జరగదు. ఇక్కడ వీళ్ళు, ఇక్కడున్న ప్రజలు దీంట్లో మమేకం అవ్వాలి. ఆ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడాలి, పెట్టుబడిదారులకు నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం అనేది శాసనసభ్యుల వల్ల వాళ్ళు కోల్పోతున్నారు. దాన్ని మీరు తగు చర్యలు తీసుకొని వాళ్ళని అదుపాజ్ఞంలో పెడితే నిస్సందేహంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలు చెప్పారు. ఎవరెవరు శాసనసభ్యులు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఈ పాపంలో అందరికీ పాలు ఉంది. ఇందులో ఒకళ్ళు విడిచిపెడదామన్న ఆలోచన అయితే చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నాయకత్వం వహించేవాళ్ళు కింద అవినీతి జరుగుతుంది అంటే మాటలకే పరిమితం అయితే ప్రజలు విశ్వసించరు. అంటే గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఎందుకు ఓడిపోయామని చెప్పి మొన్న రీసెంట్గా గెలిచిన తర్వాత చంద్రబాబు గారు అనడం జరిగింది, నేను అభివృద్ధిపైనే దృష్టి సారించాను, రాజకీయాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల, అలాగే అప్పట్లో ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టలేకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని. మరి ఎందుకు ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకోవచ్చు? అదే చంద్రబాబు నాయుడు గారు మాటలకే పరిమితం ఎందుకు అవుతున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు ఆయన, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా పరిమితం అవుతున్నారు? ఇందుట్లో అధికారుల ప్రమేయంతో పాటు నిజాయితీగా పనిచేసే అధికారులను ఎన్నుకోకపోవటం అనేది పెద్ద లోపం. నిజాయితీ గల అధికారులు కనుక ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ఇన్ని అక్రమాలు చేయలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ని అక్రమాలు చేయలేరు ఎమ్మెల్యేలు. అధికారులు కనుక నిజాయితీగా పనిచేసేసి చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉండే అధికారులను వచ్చేసి వాళ్ళని కనుక దీంట్లో ఇలా చేసే వాళ్ళందరూ మీరు అదుపాజ్ఞంలో పెట్టమంటే 4 రోజులు అందరూ అదుపులోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి మీరు. అలాంటి అధికారులను ఎన్నుకోవడంలో కూడా లోపం కనపడతా ఉంది. ఎక్కడో అధికారులని అదుపులో చేయడంలో కావచ్చు, శాసనసభ్యుల విషయంలో కావచ్చు, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి వాళ్ళకి తెలుసు అధికారులు ఎలాంటి వాడు, శాసనసభ్యుడు ఎలాంటి వాళ్ళు అనేది. ప్రభుత్వాన్ని తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన దాకా చేరవేసే వాళ్ళు ఫలానా వ్యక్తి ఫలానా చేస్తున్నాడు, ఫలానా ఎమ్మెల్యేలు ఫలానా చేస్తున్నాడు అని చెప్పని క్షుణ్ణంగా ఆయన కూడా వెళ్తూ ఉంటాయి సమాచారాలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక గాడిలో పెట్టి ముందు పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆయన దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతానే ఉన్నారు. కానీ ప్రజల మనసులో ఇది బలంగా పడింది అనుకోండి, ఆ తర్వాత ఎన్ని చేసినా కూడా ప్రజల మనసులు మార్చలేరు. ఇప్పుడు రక్తానికి రుచి మరిగిన పులి రక్తం కోసం ప్రయత్నం చేస్తుంది, పాలు పోస్తే తాగదు. రేపు పొద్దున ఎమ్మెల్యేలు కూడా అంతే. ప్రారంభంలోనే కట్టడి చేయకపోతే వాళ్ళు దీనికి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు మారతారని, ప్రభుత్వానికి సహకరిస్తారని, ప్రజలకు మేలు చేస్తారని అనుకుంటే అది పిచ్చితనమే అవుతుంది. తద్వారా నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర సంపదను దోచుకుంటుంది. రెక్కల ముక్కల కష్టం ప్రజలది. దాన్ని దోచుకుంటుంది ఎవరు? రాజకీయ నాయకులు, అధికారులు. ఆ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్థం కూడా ఉండదు, పరమార్థం కూడా రాదు. ప్రజలకి వాళ్ళు ఏ విధంగా తీర్పు ఇచ్చారో స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు లేకపోబట్టి, దానికి సహకరించిన అధికారులు కూడా ఈరోజు అందలం ఎక్కారనే అభిప్రాయం ప్రజల్లో ఉండబట్టే వీళ్ళేమీ చేయలేకపోతున్నారనే అభిప్రాయం అయితే నాకైతే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.